హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అంటేనే మనకి మ్యాంగోస్ కదా. అలాంటి మ్యాంగో సీజన్ వచ్చేసిన తర్వాత మనం మ్యాంగోస్ తో రెసిపీస్ ట్రై చేయాలి కదా. ఇలా పుల్లగా తినాలనిపించే ఈ మామిడికాయ పులిహోర అని ఒకసారి అయితే ట్రై చేయండి. సమ్మర్ లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒక పాన్ అయితే తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న కాజుని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్ లోనే మనం పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్ లోనే మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దాంతో పాటు శనగపప్పు, మినపప్పును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేయండి. పప్పులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకోండి, ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్. తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేయండి. మామిడికాయ అయితే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం స్పైసీనెస్ కోసం చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసేయండి. మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకు, అలాగే ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసండి. నార్మల్ రైస్ తో చేసిన బాస్మతి రైస్ తో కూడా ట్రై చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనము లాస్ట్ లో వచ్చేసరికి అయితే ఫ్రై చేసుకున్న కాజూస్ ని, పల్లీస్ ని అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి లాస్ట్ లో దింపే ముందు కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఛానల్ ని ఫాలో అండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.